దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క ఈవినింగ్ లైవ్ సర్వీస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఐ హోప్ మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని కృపలో, దేవుని దయలో ఇంతకాలము కాచి కాపాడిన యేసయ్యని స్తుతిద్దాం, ఆయన మహింపరుద్దాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క లైవ్ సర్వీస్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాం ప్రభా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అని నామముల కన్నా పై నామం ధరించిన మా దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఆల్ఫా ఒమేగా ఆది సంభూతుడ నీకే స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ పాత్రగా మమ్మల్ని మలచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంతకాలము మీ రెక్కల కింద మమ్మల్ని భద్రంగా కాచి కాపాడి ఏ అపాయము ఏ కీడు మా దరికి రాకుండా మీ దక్షిణ హస్తంతో మమ్మల్ని కాచి కాపాడి తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే నిట్టూర్పులో, బాధలో, వేదనలో ఉన్నారో ప్రభా, అటువంటి ప్రజలకి మీరే ధైర్యాన్ని ఇవ్వండి, మీరే యొక్క మనసుకి శాంతినివ్వండి ప్రభా. ముఖ్యంగా తండ్రి యేసయ్య, కోవిడ్ పేషెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే ఎఫెక్టెడ్గా ఉన్నారో ప్రభా, మీరే వాళ్ళని ముట్టండి ప్రభా. యేసయ్య, ఈ కోవిడ్ ఈ యొక్క కర్స్ నుంచి విడిపించండి ప్రభా. విడిపించే సమర్థుడు మీరు కనుక తండ్రి యేసయ్య, మీరు ఒక మాట సెలవిస్తే చాలు, మధురంగా మారింది. మీ మాట సెలవిస్తే చాలు, దయ్యాలు తొలగిపోయినాయి గనుక తండ్రి యేసయ్య, ప్రతి ఒక్కటి మీ మాట ద్వారా సమస్తము కలిగింది కనుక తండ్రి యేసయ్య, ఈ కోవిడ్ ఒక వ్యాధి నుంచి కూడా నిర్మూలం చేయండి ప్రభా. మీ చిత్త ప్రకారము సమస్తము జరిగించండి తండ్రి. అయ్యా, ఈ భూమి మీద సమస్తము మీ యొక్క ఆదేశం లేనిదే ప్రతి ఒక్కటి జరగదు కనుక తండ్రి యేసయ్య, మీ యొక్క సెలవు అడుగుతున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్కటి సమకూడి జరిగించండి. మిమ్మల్ని ప్రేమించే వారి పట్ల ప్రతి ఒక్కటి సమస్తము జరిగిస్తారని నమ్ముతున్నారు. మరి నాయన, ప్రతి ఒక్కటి మేము నమ్ముతున్నాం కనుక తండ్రి యేసయ్య, మీ మీద ఆధారపడుతున్నాం కదా ప్రభా. ప్రతి ఒక్కరిని మీరే మీ యొక్క సంతోషంతో నింపండి, మీ ఆనందంతో నింపండి. మరి లైవ్ అనేకులు జాయిన్ అవుతుండగా ప్రభా, ప్రతి ఒక్కరూ మరి రక్షణ పొందడానికి సహాయం ఇవ్వండి, మారు మనసు పొందడానికి సహాయం ఇవ్వండి ప్రభా. మీ వాక్యాన్ని అంగీకరించి బ్రతుకులు మార్చబడడానికి సహాయం ఇస్తారని నమ్ముచు నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి థ్యాంక్ యూ లార్డ్, ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ లార్డ్ అని పాటను పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం.
అలాగే ఒక తెలుగు పాటను పాడదామండి. కీర్తి హల్లెలూయా గానం యేసునామం, నిత్యము స్తోత్రము ఈ గానునికే అనే పాటను పాడి ప్రభు నామాన్ని గణపడతాం. అలాగే చప్పట్లతో దేవాన్ని జీవనామం నీ గానము
నిజంగా శ్రీ యేసుకే స్తుతి స్తోత్రముల పైన ఆశ్రయుడైన దేవుని మహిమ చెల్లించే వారంగా, ఆయనకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించే వారంగా, ఆయన చేసిన పుణ్య కార్యాన్ని బట్టి, మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆయన్ని స్తుతించే వారంగా, స్తోత్రం చెల్లించే వారంగా, యేసయ్య నామాన్ని గణపరిచే వారంగా దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి వందనాలు చెల్లిద్దామండి. మాతో కలిసి రాత్రి కాలమందు దేవుని స్తుతించి దేవుని మహిమపరిచిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు కూడా ఈ విధంగా దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ శ్రేష్టమైన మాటలు వినే భాగ్యతని దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేమెంతగానో దేవుని వందనాలు చెల్లిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం. ఈ యొక్క శ్రేష్టమైన వర్తమానాలు మీ ఆత్మీయ జీవితాలకి మేలుకరంగా ఉన్నట్లయితే తప్పక షేర్ చేసి మీ స్నేహితులకి మీ బంధువులకి తెలియచేసి వారు కూడా సత్యవంతుడైన దేవుని ఆరాధించేవారుగా, ఆయన ఇచ్చే ఉచిత రక్షణ పొందుకుని రక్షణ భాగ్యతని పొందుకునే బిడ్డలుగా వారు కూడా దీవించబడ్డానికి మీ వంతు కృషి మీరు చేస్తారని నమ్ముచున్నాం. ఈ రాత్రి కాలం మందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. సమయం దయచేయండి. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. అనేక మంది ప్రైస్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. వారు హాస్పిటల్స్ నుంచి కూడా డిశ్చార్జ్ అవుతూ ఇంటికి రావడం, వారు కరోనా నుంచి బాగుపడడం, అలాగే మిగతా అనారోగ్యాల్లో బాధపడుతున్న వారు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేసిన తర్వాత వారికి దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి మహిమ. కనుక దేవుడు మరి మనందరితో ఉంటూ మరి ఇవాళ కూడా మేము చాలా బిజీగా ఉదయం నుంచి ఇప్పుడు మార్నింగ్ 5 o'clock లేచి మేము 6 గంటలకు బయలుదేరి అమలాపురం మీటింగ్కి వెళ్ళి అక్కడ ప్రయాణం ఒక 5 గంటలు, అక్కడ మీటింగు వాక్యం చెప్పి మరలా ఒక 5 గంటలు ప్రయాణం తిరిగి రావడం. ఇందాకే వచ్చి ఒక గంట అయిందంతే, ఒక గంటన్నర అయింది. గబగబా రెడీ అయ్యి ఈ లైవ్ ప్రోగ్రాంలో ఇంత అలసిపోయి కూడా మీటింగ్ని మిస్ చేయకూడదు మీ అందరి కొరకు అని. ఎందుకంటే ప్రతిరోజు 9 గంటలకి మనందరం దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యంలో ఎదగడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి మనం దేవుడికి ఎంతగానో వందనాలు. ఈరోజు మళ్ళా మనం సేమ్ టాపిక్ వచ్చాం. హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? మనము అనేకమైన విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. దేవుడు ఎవరు? ఆయన సృష్టికర్త. దేవుడు ఎవరు? ఆయన నిత్యుడగువాడు, ఇటర్నల్ ఫాదర్, ఇటర్నల్ గాడ్ అని మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఇటర్నల్, యేసు ప్రభు ఇటర్నల్, కనుక పరిశుద్ధాత్మ నిత్యత్వం ఉండువాడే దేవుడు. అంతేగాని అప్పుడప్పుడు ఉండవాడు, ఆ కాలంలో ఉన్నవాడు మా దేవుడు చచ్చిపోయాడండి. దేవుడు చచ్చిపోయినోడు దేవుడు ఎలాగవుతుంది? ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకి ముగింపు లేదు. సో హూ ఇస్ గాడ్ మనం తెలుసుకుంటున్నాం. సో దేవుడు ఎవరు అనే దాని గురించి మనం, మూడోది పరిశుద్ధుడు. అక్కడ మనం బ్రేక్ పడింది కనుక సో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాడు, కుమారుడు పరిశుద్ధుడు. సో ఒకసారి రివైజ్ చేసి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడి గురించి మనం, యేసు ప్రభు అలాగే పరిశుద్ధాత్ముడి గురించి కూడా మనం చూద్దాం. మొదటి సమయాలు 2:2 మనం చూసాం. ఏమన్నది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏమీ లేదు. ఇది మనం ధ్యానం చేశాం. సో మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. యెహోవా వంటి పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడునూ లేడు. సో తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. సో పరిశుద్ధుడు అనేవాడు కదా మనకు దేవుడు అవుతాడు. అంటే దేవుడు అంటే అర్థం ఏంటంటే పాపము లేనివాడు దేవుడు. పరిశుద్ధత అంటే అర్థం అది, పాపము లేనివాడు దేవుడు. సో ప్రత్యేకంగా ఉన్నవాడు దేవుడు, సెపరేటెడ్. సో ప్రత్యేకత కలిగినటువంటి వాడు దేవుడు. సో మనుషులకి మిగతా వారందరికీ ఆయన అతీతుడు, ప్రత్యేకమైన వాడు, ఆయన్ని దేవుడు. సో పరిశుద్ధుడు అనే దాని గురించి మనం చూసాం. అలాగే కీర్తన గ్రంథం 99:9 కూడా మనం చూసినట్లయితే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం చూసాం. కనుక మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. కనుక పరిశుద్ధుడైన దేవుడు అని తెలుసుకోవడమే సరిపోదు, ఆ పరిశుద్ధమైన దేవుడి మీద ఆధారపడాలా. నా ఆశ్రయదుర్గము నీవే, నా కొండ నీవే అని
హన్నా ప్రార్థన చేయడం చూసాం. ఇక్కడ మనం గమనించవలసింది, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. కనుక ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట మోకరించండి, సాగిలపడండి, మోకరించండి. సో దేవుని బిడ్డలమైన మనం ఆయన పరిశుద్ధుడని తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఆయన ఆరాధించకపోవడం అది దుఃఖకరమైన విషయం. చాలామంది దేవుడైన యెహోవాని ఎందుకు ఆరాధించలేకపోతున్నారు? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడని తెలుసుకోలేదు, ఇంకా దేవుడు ఎవరో తెలుసుకోలేదు. నువ్వు తెలుసుకుంటే ఆయన్ని ఆరాధించకుండా ఉండాలి. రండి, నమస్కారం చేసి సాగిలి పడదాం, మోకరించి ఆయన్ని గణపరచాలి. అలాగే మనం చూసాం, మరి నిర్గమకాండ 33వ అధ్యాయము 20వ వచనంలో చూసాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో చూసాం. దేవుడు పరిశుద్ధుడని, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండెరు. కనుక మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన్ని మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తాడు పరలోకం. అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తాడు. ఇదే వాక్యాన్ని క్రొత్త నిబంధనలో మనం చూసాం. క్రొత్త నిబంధనలు ఎక్కడ చూసాం? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, అవన్నీ కొంచెం స్పీడ్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ చెప్పింది ఒకసారి గుర్తు చేసి నేను ముందుకెళ్తాను. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 4:8. ఈ 4 జీవులు, ప్రతి జీవికి 6 రెక్కలుండేవి. ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండు. కానీ పరలోకంలో దేవుడిని మహిమపరిచేస్తున్నారు దేవదూతలకు. సో మనం భూమి మీద ఆయన పరిశుద్ధుడని మనం ఆయన్ని మహిమపరచాలి. సో ఆయన మహిమకు పాత్ర. సరే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడి గురించి ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమని? దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు దేవుడు. సో తండ్రి పరిశుద్ధుడు కనుక ఈ నో డౌట్ ఈజ్ గాడ్. అపరిశుద్ధుడైతే దేవుడు అవడం, అపవిత్రుడైతే దేవుడు అవడం, పాపాత్ముడైతే దేవుడు అవడం. పాపము లేనివాడు దేవుడు. పాపము కలిగిన వాళ్ళని దేవుడు ఎలాగని అంటాం? కొంతమంది దేవుళ్ళు అని చెప్పుకుంటూ అన్ని రకాలు పాపములు చేస్తూ పాపములు కలిగి ఉండి దేవుడు అని చెప్పుకోవడం విచారకరమైన. దేవుడు అని చెప్పుకున్న దేవుడు అవడు. సో వేల్పులలో నీ వంటి వాడు ఎవరు అన్నారు. అందుకనే ఏమని? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అని ఎందుకన్నారంటే, అంటే దేవుళ్ళు అని పిలువబడుతున్నటువంటి వారిలో నీ వంటి వాడు ఎవరు? నీవు అందరిలో మహనీయుడివి, అంటే నీకంత సుపీరియర్ ఎవరు లేరు. సో పరిశుద్ధమైనటువంటి తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటుంది. ఆ మాట మనం లేవియా కాండంలో మనం చూసాం. 19వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చూసాం? లేవియా కాండం 19వ అధ్యాయం 2వ వచనంలో, బీ హోలీ, నేను పరిశుద్ధుణ్ణి గనుక. చదవండి 19వ అధ్యాయం 2వ వచనం. లేవియా కాండం 19వ అధ్యాయం 2వ వచనం. చూసారా? మీరు పరిశుద్ధులై ఉండాలి. మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడునై ఉన్నాను. ఎందుకు మీరు పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? ఎందుకంటే నేను దేవుడిని, మీ దేవుడినైన నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధుడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడైతే మనం ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలా? వెరీ గుడ్, మనం ఆయన పిల్లలం కాబట్టి పరిశుద్ధులై ఉండాలి. ఇంకా వెరీ గుడ్. ఎందుకనంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఓకే పిల్లలు కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి, బట్ యూ హ్యావ్ టు లివ్ విత్ హిమ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ విత్ హిమ్ అన్లెస్ యూ బీ హోలీ. పరిశుద్ధత లేకుండా ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేము మనం. సో ఆయనతో నివసించడం సంగతి ఫర్గెట్ అబౌట్ దాట్. ముందు ఆయన దగ్గరికే వెళ్ళలేము పరిశుద్ధత లేకుండా. సో పరిశుద్ధత లేకున్నప్పుడు కొంచెం నీట్గా తయారైతేనే కదా మనం వెళ్ళగలం. ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే
సింపుల్ జుట్లు వేసుకొని కానీ ఆ బట్టలు అయిన చిరిగిపోయి ఆ రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా ఉండి నేను మినిస్టర్ గారితో మాట్లాడతానంటే పర్మిషన్ ఇస్తారండి. అంటే ముందు నువ్వు క్లీన్ అవ్వాలా, నువ్వు ఆయనతో పెద్ద ఆయనతో మాట్లాడాలంటే మరి ఆయన పరిశుద్ధుడు. ఇక్కడ క్లీనినెస్ గురించి కాదు, ఇక్కడ పరిశుద్ధత అంటే పాపము లేకపోతేనే ఆయనతో మనం ఆయనతో గడపగలం, ఆయనతో కలుసుకోగలం. సో వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ ఈవెన్ ఎంటర్ ఇన్ టు హిస్ గ్లోరీ. అందుకని చాలా ఇంపార్టెంట్. నేను పరిశుద్ధుడిని కనుక యూ టు బీ మీరు పరిశుద్ధుడు. అందుకని యేసుప్రభు ప్రార్థన కూడా మనం చూసాం యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఏమని చూసాం? యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో నావన్నీ నీవి, చూసారా, నేను ఇకను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు. పరిశుద్ధుడు అయిన తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అయిన తండ్రి మనం ఏకమై అంటే ఏంటి అర్థం? అది పరిశుద్ధమైన తండ్రి మనం ఏకమై ఉన్నామంటే నేనును పరిశుద్ధుడినే అని అర్థం. సో యేసు ప్రభు కూడా పరిశుద్ధుడు. ఈ మాట గురించి ఇవి వచ్చినవే కాదు, ఇప్పుడు వచ్చినవి చూపిస్తా. యేసు ప్రభు పరిశుద్ధుడు అయితేనే ఆయన దేవుడు అవుతాడు. ఆయనలో పరిశుద్ధత లేకపోతే ఆయన దేవుడు అవడం. సో వీ విల్ సీ బిఫోర్ వీ గో ఇన్ టు దాట్. కానీ యేసు ప్రభు ఇక్కడ చేసిన ప్రార్థన ఏంటంటే నువ్వు పరిశుద్ధమైన తండ్రి మనము ఏకమైన, అంటే నేను కూడా నీలాగే పరిశుద్ధుణ్ణి గనుక మనము పరిశుద్ధులు గనుక వారును ఏకమై ఉన్నట్టు. అంటే ఏంటి? మనం ఏకమై ఉన్నాం, మనం పరిశుద్ధులము. ఎవరిని అంటున్నాడు? తండ్రి నువ్వు యేసుప్రభు పరిశుద్ధులు కనుక మనం ఏకమై ఉన్నట్లుగా వారును ఏకమై ఉన్నట్టు. ఎవరు వారు అంటే శిష్యులు, ఆయన డిసైపుల్స్ అయిన మనం అందరం, అంటే ఆయన బిడ్డలమైన మనం అందరం కూడా అట్టి పరిశుద్ధతలో దేవునితో మనం అట్టి పరిశుద్ధత సమానమై, చూసారా, ఆ హోలీనెస్, గాడ్స్ హోలీనెస్ మనలోకి రావాలి. చూసారా, మనం పాపులం కనుక మనం దేవుళ్ళం కాదు, కానీ ఆయన దేవుడు, ఆయన ఉద్దేశం నీవు కూడా అట్టి పరిశుద్ధతలోకి రావాలా. ఎందుకని? దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు తన పోలిక చొప్పున తయారు చేశాడు. తన పోలిక అంటే ఏంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మానవుడికి ఇచ్చాడు, కానీ అది మనం పోగొట్టుకున్నాం పాపం వల్ల. కనుక తిరిగి మళ్ళీ ఆయన పోలికలోకి రావడానికి, మరలా ఆయన పరిశుద్ధతలోకి రావడానికి, ఇంకా పరిశుద్ధత ఒకటే కాదు, ఇంకా ఆయన గుణలక్షణాలు అన్నిటినీ మనము కూడా ఆయన స్వారూప్యంలోకి మార్చబడ్డానికి. వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అర్థమవుతుంది మీకు? కనుక దేవుని బిడ్డలమైన మనం ఒక సత్యాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు కూడా పరిశుద్ధుడు. తండ్రి అయిన దేవుడు లాంటి దేవుడు ఎవరు లేరు అని చూసాం. ఎందుకని? వేల్పులలో నీ వంటి వాడెవడు అని నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. వేల్పులలో నువ్వు మహనీయుడివి నువ్వు. కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని లేవియ కాండంలో చదివింది మనం క్రొత్త నిబంధనలో పేతురు గారు చెబుతాడు ఈ మాట. పేతురు గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. చదవండి, పేతురు గారు పత్రికలో, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే 15వ వచనాన్ని చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చదవండి. కాగా మీరు విధేయుల, అది 14. ఓకే, నేను పరిశుద్ధుడునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని రాయబడి ఉన్నది. అంటే ఏంటి అర్థం? బీ హోలీ బికాస్ ఐ యామ్ హోలీ. దాని 14 కొంచెం ముందు చదవండి. మిమ్మల్ని ఎన్నో వచ్చినది కాదు, 13 చదవండి. అది మీ మనస్సు నడుము కట్టుకొని మంచి బుద్ధి అంటే ఏంటి ఇక్కడ అర్థం? సరే చదవండి ముందు. నిబ్బరమైన బుద్ధి గలవారై,
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీ ఆ, నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును చూసారా, బీ హోలీ బికాస్ ఐ యామ్ హోలీ అని ఆ మాట ఏమనుంది? కాదు, ఆ మాట ఎక్కడ రాయబడి ఉంది? కాదు కాదు, మళ్ళీ అదే చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనం. నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక రాయబడి ఉన్నది. అది చదవట్లేదు మీరు. ఆ మాట ముగించాలి కదా, మరి అక్కడ వరకు వదిలేస్తే ఫుల్ స్టాప్ అక్కడ లేదు కనుక అక్కడ మీరు చదివితేనే నా పాయింట్. అందుకనే మళ్ళీ బైబిల్ నేను తీయవలసి వచ్చింది. మళ్ళీ చదవండి ఆ మాట. నేను మళ్ళీ చదవండి. నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ఈ మాట పేతురు గారు చెప్పిన మాట కాదు ఇది. కనుక రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? ఇందా చదివాం కదా, లేవియా కాండం 19వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నది. లేవియా కాండంలో 11వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 45వ వచనం చదవండి. లేవియా కాండం 11వ అధ్యాయం 45వ వచనంలో మనం చదివితే, సో పేతురు గారు గుర్తు చేస్తున్నారు, లేఖనాల్లో రాయబడి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధులంగా బ్రతకాలి. చదవండి 11:45. అది చూసారా, లేవియా కాండంలో ఉన్న వాక్యాన్ని 11వ అధ్యాయం 45వ వచనం 19వ అధ్యాయం 2వ వచనాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. అంటే అది లేవియా కాండం అంటే ఏంటి? లేవియా కాండం అంటే మోషే ధర్మశాస్త్రం, ద లా. సో మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పేతురు గారు రాయబడి ఉన్నది లేఖనాల్లో, వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుని వాక్యం లేఖనాల్లో, పరిశుద్ధమైన గ్రంథం లేక మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన విషయం. అంటే తండ్రి అయిన దేవుడి గురించి ప్రస్తావిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును ఎలాగుండండి? పరిశుద్ధులై ఉండండి. అంటే మనం అందరం కూడా పరిశుద్ధతలోకి రావాలంటే మనం పాపము నుండి బయటికి రావాలి. సో వీ హ్యావ్ టు బి టర్న్డ్ ఫ్రమ్ అవర్ ఓల్డ్ సిన్ఫుల్ డిజైర్స్. మన పాత శారీరకమైన కోరికల నుండి మళ్లించబడితేనే కానీ, యేసు రక్తంలో కడగబడితే కానీ పరిశుద్ధతలోకి రాలేం మనం. ఒక వ్యక్తి పరిశుద్ధతలోకి రావాలంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఇంపార్టెంట్. మొదటిదేంటి? 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, వినండి. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటనంటే, మీరు వినండి జాగ్రత్తగా. పరిశుద్ధతలోకి రావాలంటే 2 చెయ్యాలి. ఏంటో అది వెరీ గుడ్. మొదటిది మీ తప్పులను ఒప్పుకొని మన పాపపు జీవితాన్ని, ఒక మాటలో చెప్పాలంటే అన్హోలీనెస్ని, అపవిత్రమైన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే పుట్ ఆఫ్ యువర్ అన్రైచియస్నెస్ ఆర్ అన్హోలీనెస్ అండ్ పుట్ ఆన్ ద హోలీనెస్. ఇప్పుడు పరిశుద్ధతను ధరించి, పవిత్రతను ధరించి నీతిమంతుడిగా జీవించడానికి ముందుకెళ్ళాలి. సో పాపాన్ని విడిచిపెట్టాలా, పరిశుద్ధతను ధరించాలి. పుట్ ఆఫ్ అన్హోలీనెస్, పుట్ ఆన్ హోలీనెస్. దెన్ ఓన్లీ యూ అండ్ మీ కెన్ బి హోలీ, బికాస్ గాడ్ ఈజ్ హోలీ. నువ్వు నేను హోలీగా ఉండాలి. సో మనం అన్హోలీ కదా, మనం అపవిత్రం కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మనం. సో మనం అందరం నీతిమంతులు కాదు. సో దేవుని బిడ్డలమైన మనం నీతిమంతులం ఎలాగయ్యాం? సో ఇక్కడ మనం పాయింట్లోకి వచ్చేస్తున్నాం. ఏంటా పాయింట్ అని అంటే, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఓకే, ఆయన కోరిక ఏంటంటే మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలంటే మన పాపాన్ని విడిచిపెట్టి మనం పవిత్రంగా బ్రతకాలి. కానీ మనం పాపులం కదా, మనం పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి? అందుకనే మన కొరకు ఆయన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. సో యేసుక్రీస్తు ఎవరు? ఆయన కూడా దేవుడే, పరిశుద్ధుడైన దేవుడు.
యేసుక్రీస్తు పుట్టినప్పుడే చూడండి, ఆయన దేవదూత వచ్చి ఒక మాట చెప్పాడు. లూకాసు వార్తలో 1వ అధ్యాయం 35వ వచనం చదువుతారా? లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి ఒకసారి. లూక్ చాప్టర్ 1 వర్స్ 35. చూసారా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అది పుట్టబోయే శిశువు అంటే ఎవరు? పుట్టబోయే శిశువు అంటే యేసు ప్రభు. సో పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై. పరిశుద్ధుడై. సో ఇప్పుడు చెప్పండి, శిశువు అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. నేను ఇంతవరకు ఏం చెప్తున్నాను? పరిశుద్ధత ఉన్నప్పుడు ఆయన దేవుడు. ఎందుకంటే ఎవరైనా పరిశుద్ధత కలిగిన పుట్టికి ఎవడైనా పుట్టాడా? మనం ఎవరు? వెరీ గుడ్, పుట్టుకతో పాపలు. వీఆర్ బార్న్ సిన్నర్స్, బట్ జీసస్ ఈజ్ బార్న్ హోలీ. హీఈస్ అ సిన్లెస్ బాయ్. హీ బార్న్ అ సిన్లెస్. ఆయన పుట్టికలో కూడా పాపం లేదు. మీకు అర్థమైందా? తల్లి గర్భంలో ఆయన జన్మించినప్పటికీ పురుషుడు స్త్రీ కలయిక లేకుండా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. ఇప్పుడు పుట్టబోయే శిశువు అపరిశుద్ధుడు కాదు, పరిశుద్ధుడు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. సో పరిశుద్ధుడిని దేవుడు అనొచ్చా? అనొచ్చు. సో యేసుక్రీస్తు పరిశుద్ధుడా కాదా అనే దాని గురించి ఇప్పుడు వాక్యాలు మొదలు పెడతాను. ఇంతవరకు నేను ఏం వాక్యాలు చూపించాను? తండ్రి పరిశుద్ధుడు అని చూపించాను. ఇప్పుడు నేను వాక్యాలు చూపించాలా? యేసుక్రీస్తు పరిశుద్ధుడు. కొంతమంది అంటున్నట్టు యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు కుమారుడే. యేసుప్రభు దేవుడు అయితే యేసుప్రభుకు ఉన్న గుణలక్షణాల్లో పరిశుద్ధత కనబడ. యేసుప్రభు దేవుడు అని ఎలా నిరూపిస్తున్నాను? నేను ఆయనలో నా దైవత్వాన్ని చూపిస్తున్నాను. ఎలాగా? ఆయన నిత్యముండే తండ్రి అయితే, నిత్యుడు తండ్రి అయితే, నిత్యముండే ఎవర్లాస్టింగ్ అయితే ఆయన దేవుడు అవుతాడు. చూపించాను కదా. ఆయన క్రియేటర్ అయితే, సృష్టికర్త అయితే దేవుడు అవుతాడు. ఇప్పుడు మూడోది చూపించాను, ఆయన పరిశుద్ధుడైతే దేవుడు. ఆల్రెడీ పరిశుద్ధుడిని పుట్టుకలో ఆయన పరిశుద్ధత. ఇంకో అద్భుతమైన మాట లూకాసు వార్తలో చదువుతాం. లూకాసు వార్త అయిపోయింది కదా. ఒక అపోస్తుల కార్యాల్లోకి రండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. చూసారా, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు, అదే చదవద్దు, నీవు అభిషేకించిన, నీ అభిషేకం అంటే ఏంటి? అనాయింటింగ్ అంటే నువ్వు క్రీస్తుగా పంపించిన అభిషక్తుడు క్రీస్తు. సో ఆయన పేరు అందుకని యేసు క్రీస్తు. అభిషేకించాడు కనుక ఆయన పంపబడ్డాడు. ఆయన పైనుండి పంపబడ్డాడు. అభిషక్తుడు, అభిషేకించబడిన నీ సేవకుడు అని అన్నాడు. నీ సేవకుడు అని అంటే ఇక్కడ నీ కుమారుడు అనుకోవచ్చు. గ్రీక్ భాషలో ఇక్కడ సేవకుడు అంటే కుమారుడు. లేకపోతే ఆయన ఎవరు? యేసు ప్రభు అంటే 2 పదాలు వాడవచ్చు మీరు. యేసయ్య దేవుని కుమారుడు, యేసయ్య దేవుని సేవకుడు అని కూడా అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన దేవుడు. ఎందుకు దేవుడు? ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు కనుక. నీ అభిషక్తుడు, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. ఇప్పుడు మీకు అర్థమైందా? యేసు ఎవరో? పరిశుద్ధుడు. సో జీసస్ ఈజ్ హోలీ. సో నో ష్యూర్ యూ కెన్ కాల్ హిమ్ గాడ్, నో డౌట్, బికాస్ ఈజ్ హోలీ. నో వన్ ఈజ్ హోలీ, no person is holy. Since Jesus is holy, he is truly be called God. దేవుడు అని పిలవడంలో, దేవుడు అని నమ్మడంలో ఏ మాత్రం అనుమానం లేదు. అర్థమైందా? ఇంకోటి చూపిస్తాను తర్వాత. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే పరిశుద్ధాత్మలో కూడా పరిశుద్ధత కనబడాలి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగవుతాడు? పరిశుద్ధాత్మని చాలామంది వ్యక్తి మాత్రమే అనుకుంటున్నారు. కాదు, ఆయన వ్యక్తి అని అసమించారు. ఆయన శక్తి మాత్రమే అనుకుంటున్నారు. అంటే ఏంటి? ఆయన ఒక శక్తిగా భావిస్తున్నారు అంతే. కానీ ఆయన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు.
సో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. మార్కు సువార్తలో ఇవాళ మానవులైన మనకు అర్థం కావట్లేదు, కానీ ఎవరు కొంతమంది సేవకులు చెప్తున్నారు ఏమని, యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు దేవుడు ఒక్కడే, మళ్ళీ గట్టిగా చెబుతున్నాడు ఒక ఆయన. నేను విని అందుకనే నా డీమనాలజీ సబ్జెక్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళా ట్రినిటీకి వచ్చా. ఎందుకంటే తప్పు వర్తమానం వెళ్ళిపోతుంది కనుక చాలా ఇంపార్టెంట్. ఇవాళ దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాతే మనం సాతాను గురించి వెళ్దాం. తర్వాత కనుక ఇది కంప్లీట్ చేసేస్తాను నేను, అప్పుడే నేను వెళ్తాను. ఈ వారం అంతా పూర్తి చేసేస్తాను, ఈ వారం అంతా చెప్పేస్తాను. ఈ వారంలో ఒక్కొక్క గుణ లక్షణం ఇప్పటికే 3 చెప్పాను కదా, ఇది 3వది. ఇంకొక 5, 6 చెప్పేసాను అనుకోండి, 7, 8, 9 అవుతుంది. సో సరిపోద్ది, చాలు. అన్నట్లకి ప్రూఫ్లు చూపిస్తాను. ఎవరు దేవుడు, హూ ఇస్ గాడ్, సో దట్ యూ విల్ హ్యావ్ అ నాలెడ్జ్. ఓ ఐఎమ్ వర్షిపింగ్ ఎ ట్రూ గాడ్, రియల్ గాడ్. ఓకే, సో ఎంతవరకు వచ్చాను నేనంటే, యేసు ప్రభు పరిశుద్ధుడు కాదు, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. కానీ నేను ఆ పాయింట్ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాం కదా, యేసు ప్రభు పరిశుద్ధుడు అనే విషయాన్ని ఒప్పుకోవట్లేదు కొంతమంది. యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవట్లేదు, పరిశుద్ధుడని ఒప్పుకోవట్లేదు. ఎంత విచారకరమైన. ఒక మాట చెప్పనా మీకు, దయ్యానికి ఉన్న బుర్ర నీకు లేదు. ఆ రోజు మనుషులు యేసయ్య ఎవరో గుర్తుపట్టలేదు, కానీ దయ్యాలు అన్నాయి పరిశుద్ధుడు అని. దయ్యం అన్నది చూడండి, మార్కు వార్తలో 1వ అధ్యాయం చూపిస్తాను, అదే చూపిస్తాను. మార్కు వార్త 1వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. మార్కు వార్త, మార్కు 1వ అధ్యాయం 24వ వచనం. వాడు ఆ దయ్యం పట్టినాడు, వాడు 23 నుంచి చదువు. చూసారు, అపవిత్రాత్మ పట్టినోడు ఒకడు ఉన్నాడు. నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్మల్ని నాశనం చేయడం, డిస్ట్రాయ్ చేయడానికి వచ్చావా? చూసావా, ఆడంటున్నాడు దయ్యం, నీవు ఎవడవో నాకు తెలియని అంటున్నాడు దయ్యం. నువ్వెవరో నాకు తెలుసు కదా, దయ్యం చెబుతున్నాడు. మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావు, అప్పుడే నాశనం చేసేది. మా టైం ఉందిగా, ఇంకా మమ్మల్ని నరకంలో వేసే టైం ఇంకా రాలేదుగా. మమ్మల్ని ఎప్పుడు వేస్తావో నరకంలో నాకు తెలుసు. చూసారా, ఆ నరకంలో ఇంకా అప్పుడే వేయలేదు. నరకంలో ఎప్పుడు వేస్తాడు? 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత నరకంలో పడతారు వీళ్ళు దయ్యాలు, సాతాను కదా. కానీ అంతవరకు వీళ్ళు ఫ్రెండ్ కానీ అప్పుడే దర్శనం చేయడానికి, అంటే వాళ్ళు ఎప్పుడు నరకంలోకి వెళ్తున్నా కూడా తెలుసు వాళ్ళకి. కనుక వీళ్ళు మొదటి రాకడలో మాకు ఇప్పుడు అప్పుడే అవ్వదు కదా, నీ 2వ రాకడలో ఇది ఫస్ట్ కమింగ్ కదా. వచ్చింది ఎందుకు? నువ్వు రక్తం కార్చడానికి, ప్రాణం పెట్టడానికి తెలుసు వీళ్ళకి. అంటే మొదటి కమింగ్ అని తెలుసు, నీవు ఎవరో తెలుసు. చూడండి ఏమంటున్నారో చూద్దాం. ఏమంటున్నారు? అది నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలేసి ఏమంటున్నారండి? యు ఆర్ అ హోలీ గాడ్, నువ్వు దేవుని పరిశుద్ధుడివి. ఇవాళ ఆయన పరిశుద్ధుడు అని ఎవరు ఒప్పుకుంటున్నారు? దయ్యాలు. సో దయ్యాలకి తెలుసు దేవుడు పరిశుద్ధుడని. కానీ అంటే దేవుడు యేసుప్రభు పరిశుద్ధుడు అంటే యేసుప్రభు దేవుడని వారికి తెలుసు, కానీ మనుషులకి మనకి అర్థం కాకపోవడం. ఇవాళ మనం నేర్చుకోవాల్సింది దేవుని బిడ్డలు. ఇంకొక సందర్భాన్ని కూడా దయ్యం మాట్లాడింది చూపిస్తాను మీకు. లూకాసు వార్త 4:34 ఒకసారి చూడండి. లూకాసు వార్త 4:34. వాడు నజరేయుడైన యేసు, చూసారా, నాతో నీకేమి, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవడో మేము ఎరుగుదాము, నీవు దేవుని పరిశుద్ధుడు. మార్కు సువార్తలో చూపించావు, లూకాసు వార్తలో చూపి. దయ్యంకి అర్థమైన సత్యం మనుషులకి అర్థం. సో యేసు ప్రభు ఎవరు ఇంతకీ? పరిశుద్ధుడు. సో పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, పాపము లేనివాడు. ఆ మాట కూడా చూద్దాం. పాపము లేనివాడు ఆయన అని హెబ్రీలకు రాసిన పత్రికలో పరిశుద్ధుడు అనే దాని గురించి ఇంకా అర్థమయ్యేలాగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీలు 4:15. మన ప్రధాన యాజకుడు, చూసారా, మన బలహీనతల యందు, చూసారా, మన బలహీనతల యందు సమానుభావం కలిగినవాడు కాడు కానీ
సమస్త విషయములను ఆయన మన వల్లనే టెంప్ట్ అయ్యి అది ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనవలే శోధన వచ్చింది అంటే ఏంటి అర్థం? అంటే పాపము చేయడానికి మనిషి కుమారుడిగా వచ్చాడు కనుక ఆయనకి కూడా పాపం ప్రేరేపణలు కలిగినాయి, కానీ ఆయన పాపం చేయలే. గాడ్ సమస్త విషయములలో మన వలనే శోధించబడి ఆయన పాపము లేని వాడుగా ఉండెను. ఎంత మంచి విషయం. ఇవాళ పాపము లేకుండా ఎవరైనా ఉన్నారా? మనం అందరం పాపులే. నేను పాపము లేని వాడిని ఎవరినైనా చెప్పమానండి. బైబిల్ చెప్తున్నాడు అబద్ధికుడు. మనలో పాపము లేదని చెప్పేవాడు అబద్ధికుడు. పాపం లేదు ఆయనలో. సో సిన్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ సిన్, దట్ మీన్స్ ఈజ్ హోలీ, అండ్ దాట్స్ ద రీజన్ యూ కెన్ కాల్ జీసస్ హోలీ గాడ్. పరిశుద్ధమైన దేవా, పరిశుద్ధమైన దేవుడా, పరిశుద్ధమైన యేసు ప్రభువా మీకు వందనాలు చెప్పడానికి ఏంటి? పరిశుద్ధమైన యేసును ఆరాధించొద్దా, స్తుతించొద్దా, గణపరచొద్దా, మహింపరచొద్దా? తండ్రి అయిన దేవుడికి ఇష్టమైంది ఏమని? తన కుమారుడిని మహిమపరచడానికి. ఆయనకి ఒబీడియంట్ ఉండడం వల్ల దేవుడు మహింపరచబడతాడు, తండ్రి మహింపరచబడతాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది యేసు ప్రభు కూడా దేవుడు అనడానికి ఆయనలో పరిశుద్ధత మనకి కనపడుతుంది. సో మనకి పరిశుద్ధతనివ్వడానికి ఆయన చేసిన పని ఏంటంటే, చదవండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. చూసారా? అమూల్యమైన రక్తం చేతను అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అది మీరు విమోచించబడ. సో పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్నిచ్చి మనల్ని విమోచించాడు, పాపము నుండి విడుదల చేసి. సో ఇక్కడ ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటది? ఆయన పరిశుద్ధుడు. ఆయన నా పాపం కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధుడు కనుక ఆయన రక్తం పరిశుద్ధమైన, ఆ పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి అపరిశుద్ధులైన మనల్ని ఆయన చూసారా ఆయన కొనుక్కున్నాడు. ఏమని రాసింది అక్కడ? గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఎందుకని గొర్రెపిల్ల అని ఎందుకు వాడారు అని అంటే, కనీసం ఇప్పటికైనా వాళ్ళకి బుర్ర ఎలుగుతుందని. ఎవరు బుర్ర? ఆ యూదులకి. ఎందుకనంటే యూదులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా వారు బలు అర్పించినప్పుడు గొర్రెపిల్లని బలు అర్పిస్తారు. ఎందుకు? వారు పాప పరిహారం కొరకు. వారు పాప పరిహారం కొరకు గొర్రెపిల్లని అర్పించినప్పుడు రాబోయే గొర్రెపిల్ల గురించి వెయిట్ చేయాలి కదా తెలిసిలకి. కనుక ఈ మాట యోహాన్ గారు చెప్పారు. ఏమని? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాన్ గారు సువార్తలు 1వ అధ్యాయం 29వ వచనంలో ఏమని ఉందనంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో ఆయన దేవుడి గొర్రెపిల్ల ఎందుకు వచ్చాడు? ఆయన లోక పాపాలను పరిహరించాడు. సో ఆయన లోక పాపాలను ఎలా తీసేస్తాడు? ఆయన రక్తం, పరిశుద్ధమైన రక్తం ద్వారా ప్రతి పాపము నుండి మనలను విడిపిస్తాడు. సో యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? ప్రతి పాపం, లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయాలి. అంటే యేసు రక్తం భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాపమును కడిగివేయడానికి శక్తివంతమైందేనా? 100% శక్తివంతం. సో మీకు అర్థమైందా నేను చెప్పేది? అందరి కొరకు ఆయన మరణించాడు. ఆయన వచ్చింది ఎందుకనంటే అందరి కొరకు, అందరి పాపాలు క్షమించబడ్డాయి. మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అందరు పాపాలు క్షమించబడ్డాయా? మరి ఎందుకు క్షమించబడలా? అందరి పాపాలు ఎందుకు క్షమించబడలా? పాయింట్ ఈజ్, అందరి పాపాలు క్షమించడానికి వచ్చిన ఆయన
లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలకి ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. అందుకనే యోహాను గారు అన్నారు, లోక పాపాలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి బాప్తీసం చెప్తాడు కదా యోహాను గారు. మరి యేసు ప్రభు వచ్చింది లోక పాపాలన్నీ తీసేయడానికి కదా. మరి లోక పాపాలన్నీ తీసేసాడా? అవన్నీ తీయబడాలి అని అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని నమ్మాలి. ఆయన రక్తం నా పాపాన్ని తీసేస్తుందని నమ్మితే వాడి పాపం పోతుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ నమ్మితే అందరి పాపం పోతుంది. లోకంలో ఉన్న నాలాంటి వాడు ఒక్కడు నమ్మితే నా ఒక్కడి పాపం మాత్రమే పోద్ది. నువ్వు నమ్మితే నీ పాపం పోద్ది, నువ్వు నమ్మితే మనం నమ్మితే మన పాపం పోద్ది. నమ్మలేడు పాపం పోదు, అది ప్రాబ్లం. వాళ్ళ పాపం కూడా పోద్ది నమ్మితే. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా మీకు అర్థమయ్యడానికి. ఇది కరోనా సీజన్లో ఉన్నాం కాబట్టి లాస్ట్ 2020లో కరోనాకి మందు లేదు అని. ఇప్పుడు ఏమైనా మందు వచ్చిందా అని అంటే ఇప్పుడు కాస్త వ్యాక్సిన్ వచ్చింది. ఏమంటున్నారు, వ్యాక్సిన్ వేసుకుంటే మీ కరోనా కొంచెం ఎక్కువ రాకుండా, లేక కరోనా వచ్చిన చచ్చిపోకుండా, ప్రాణభయం లేకుండా కాపాడబడతారు. కనుక కరోనాకి టీకా వేయించుకోండి, వ్యాక్సినేట్ అవ్వండి అని ప్రపగాండా చేస్తారు. కానీ ఎంతమంది నమ్మి వేయించుకుంటున్నారు? వాళ్ళ టీకాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభు రక్తం మాత్రం ఒకటే, కానీ టీకాలు చాలా ఉన్నాయి. అమెరికాలోని ఫైజర్ వ్యాక్సిన్ ఒకటి ఉంది, చాలా బాగా పనిచేస్తుంది. అదే ఇజ్రాయెల్ కొనుక్కుంది, ఫైజర్. అలాగే అమెరికాలో మొడానా అనే వ్యాక్సిన్ ఉంది, మొడానా. ఈ ఇండియాలో దొరకట్లే. అమెరికాలో జాన్సన్ ఇంకొక వ్యాక్సిన్ ఉంది. మన ఇండియాలో కోవిషీల్డ్ అనేది ఉంది, కోవాక్సిన్ అనేది ఉంది. ఇవన్నీ టీకాలు, వ్యాక్సిన్. కానీ కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది ఇంకో కొత్తగా వచ్చింది స్పుట్నిక్ అని, రష్యా వ్యాక్సిన్ స్పుట్నిక్. అది కూడా స్పుట్నిక్ వి, అదొక వ్యాక్సిన్. స్పుట్నిక్ వచ్చింది, కోవిషీల్డ్ వచ్చింది, కోవాక్సిన్ ఉంది. అమెరికా లాంటి వ్యాక్సిన్స్ అమెరికా ప్రప్రదంగా ఎక్కువగా ఫైజర్లో వేయించుకున్నారు, మొడర్నా వేయించుకున్నారు చాలామంది కదా, జాన్సన్ అని. కొంతమంది నమ్మకం లేదు, వాళ్ళు వేయించుకోలేదు. ఇప్పుడు వేయించుకున్నాడు బతుకుతున్నాడు అనుకోండి, ఉదాహరణ చెబుతున్నాడు. వేయించుకోలేనాడు చచ్చిపోతున్నాడు. ఎవడు తప్పు? ఎందుకు వేయించుకోలేదు? వాళ్ళు నమ్మలా. ఎందుకు నమ్మలా? అమ్మో అది వేయించుకున్న చచ్చిపోతారని కొంతమంది ప్రచారం ఏంటో తెలుసా? వ్యాక్సిన్ వేసుకున్నాడు 3 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకడానికి. అమ్మ 3 సంవత్సరాలు ఎందుకు బాబు, వద్దులే బాబు, నాకు రాదులే ఇంట్లోనే కూర్చోటం అని ఇంట్లో కూర్చోటం నమ్మట్లే. రేపు ఎక్కువైపోయిన తర్వాత ఇప్పుడు వ్యాక్సిన్ కోసం పరిగెలెట్టారనుకోండి. ఇప్పుడు ఎందుకని? ఇప్పుడు ఎక్కువైపోయింది, రేపు పొద్దున్న 3rd వేవ్ ఎక్కువైపోయింది, వచ్చేసింది అనుకోండి. అప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు బతుకుతున్నారు అని టీవీలో వార్తలు వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? వ్యాక్సిన్ కోసం పరుగులెట్టేస్తారు. జనాలు అందరూ ఒకసారి ఒక 10,000 మంది హాస్పిటల్కి వెళ్ళి 10,000 మంది వెళ్ళిపోతే వ్యాక్సినే లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? కొట్టుకుంటారు, తొట్టుకుంటారు, అన్నీ చేస్తారు, వ్యాక్సిన్ లేదు బాబు. అప్పుడు మూస్ క్లోజ్డ్. నాకేంటి డబ్బులు ఎంతైనా ఇస్తాం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ అనుకూల సమయం ఉంటుండగానే మీరు రక్షించబడాలి. యేసు రక్తంలో కడుక్కోవడానికి అవకాశం ఉంది, సమయం ఉంది. ఈ సమయం ఉంటుండగానే దేవుని యొక్క రక్షణ తలుపులు తెరిచి ఉంటుండగా ప్రభుకి అవకాశం ఇస్తావా? యేసు ప్రభువా, నీ రక్తంతో నా పాపాన్ని కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధుని చేయి. నీ ఉద్దేశం నేను పరిశుద్ధుడిని అవ్వాలని. నీ రక్తంతోనే నేను పరిశుద్ధుడిని అవ్వగలుగుతాను కనుక నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చి నీ పరిశుద్ధమైన రక్తాన్ని, నువ్వు పరిశుద్ధుడు కనుక నీ పరిశుద్ధమైన రక్తాన్ని నా పాపము గురించి నువ్వు చిందించావు కనుక ఐ బిలీవ్ ఇన్ దాట్. నీ పాపము నుండి నన్ను నీ రక్తము నా పాపము నుండి విడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. నీ రక్తం ద్వారా, నీ పరిశుద్ధమైన రక్తం ద్వారా ప్రతి పాపం పోతుందని, నేను పవిత్రపరచబడతానని, పరిశుద్ధపరచబడతానని నేను నమ్ముతున్నాను. ఐ షూర్లీ బిలీవ్ లార్డ్ అని నువ్వు నమ్మితే, చూసావా, నువ్వు పరిశుద్ధపరచబడతావు, నీకు మరణం ఉండదు. చూసారా, వ్యాక్సిన్ గురించి ఎందుకు చెప్పాను? వ్యాక్సిన్ వేసుకోలేనాడు మరణం, వ్యాక్సిన్ వేసుకున్నాడికి మరణం లేదు. ఉదాహరణ చెబుతున్నా. అప్పుడు ఏమైంది? అందరూ రేపు పొద్దున్న వార్తల్లో వచ్చేసింది అనుకో, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు అందరూ బతికిపోతున్నారు, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండట్లేదు. వ్యాక్సిన్ వేయించుకోలేను, గబగబా వేయించుకోలేనంటే అప్పుడు వ్యాక్సిన్ దొరకట్లేదు.
ఇప్పుడేంటి మాకు కావాలి గొడవ ఎక్కువైపోయింది, రోడ్ల మీదకి వెళ్ళిపోయారు, హాస్పిటల్ చుట్టూ జనాలు తిరుగుతున్నారు, హాస్పిటల్లో ఎంత డబ్బైనా మాది ₹1,00,000 ఇచ్చే బతకాలి కదా, ₹1,00,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, వ్యాక్సిన్ ఇవ్వండి, మాకేంటండి, లేదు అయిపోయింది, ఇంకా తయారవుతుంది, ఇంకా రాట్లా, ఇంకెప్పుడు. అంతలోకి కరోనా వచ్చేసింది, ఇక వచ్చిన తర్వాత చచ్చిపోతున్నారు మనుషులు. ఉదాహరణ చేద్దాం. కనుక పాపం అనేది సమయం ఉంటుండగానే నీ పాపము నుంచి విడుదల పొందాలి. నువ్వు ఎప్పుడు చనిపోతావు తెలియదు. నువ్వు ప్రభువుని నమ్ము. ఇవాళ నువ్వు చచ్చిపోతే నువ్వు పాపములో ఉండి యేసు ప్రభు ఇవాళ వచ్చేసి నువ్వు ప్రభు రాకడ విడిచిపెట్టబడితే, అందుకే నువ్వు పాడ తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా, తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు, కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. ఎంతకాలం కాలం అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనలను శుద్ధి చేస్తుంది. సో దెన్ యూ విల్ బీ హోలీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మనం చదివితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:3 చదువుతారా ఒకసారి? ప్రతి ఆశీర్వాదమును మనకిచ్చాను, ఎట్లనగా తన ప్రియనియందు, అది తన ప్రియనియందు మనకి ఉచితముగా అనుగ్రహించిన, అది కీర్తి కలుగునట్లు దయా సంకల్పం చెప్పను యేసుక్రీస్తు ద్వారా తనని కుమారులుగా మనల్ని స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, అది అండర్లైన్ చేసుకోండి అక్కడ, మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండాలని, మనం ఆయన ఎదుట ఆయన దగ్గర రేపు పొద్దున పరిశుద్ధులను నిర్దోషులై ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపి ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఎలాగా? పరిశుద్ధులంగా నిర్దోషులుగా ఉండడానికి. టు బి హోలీ అండ్ బ్లేమ్లెస్. మనం పరిశుద్ధులంగా నిర్దోషులుగా ఉండడానికి జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని దేవుడు ఏర్పాటు చేసేసుకున్నాడు. మనం ఇంకా భూమి మీద పొట్ల, మనం భూమి మీద కదా, భూమి పొట్ల, జగత్కి పునాది వేయబడ మునిపే, నువ్వు నేను ఈ భూమిలోకి రాక మునిపే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ప్రపోజల్లో ఉన్నాం మనం, ఆయన ప్లాన్లో ఉన్నాం. ఎంత మంచి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ మీ హోలీ. నన్ను పరిశుద్ధపరిచావు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో, అంటే ఏంటి? క్రీస్తు వస్తాడు, ఆయన ద్వారా రక్తం చిందించబడి ఆయన బిడ్డలుగా పరిశుద్ధపరచబడతాడు. ముందే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని పరిశుద్ధపరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 చదివితే కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 కూడా ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి అంతకంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడై, దానికి ముందు ఇక్కడ పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, అది అర్థం. పాపముల విషయంలో మనల్ని క్లీన్ చేసి శుద్ధి చేశాడంటే ఏంటి అర్థం? మనలను పరిశుద్ధపరిచాడు. పాపముల విషయంలో మనల్ని శుద్ధీకరించారు అంటే మేడ్ us క్లీన్. సో వి బికేమ్ క్లీన్ బై జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడని మనం నమ్మాలి. ఆ పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు ఎవరు మనం పరిశుద్ధులుగా. నీకు అర్థమైందా? ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు చూసారా,
సో తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, నో డౌట్. సో పరిశుద్ధాత్మ పరిశుద్ధమైనది అనే దాని గురించి టైం సరిపోలే మనకి. అందుకే ఇవ్వాలి అంటే కొంచెం లేట్ అవుతుంది పరిశుద్ధం. బట్ స్లో అండ్ స్టడీగానే నేర్చుకోవాలి. ఇక్కడ ఒక చిన్న వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఏంటది? మొదటి పేతురు రాసిన పత్రిక. ఇది రేపొద్దున చదువుకొని రండి. ఇది మీరు రేపొద్దున ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 19 వచనంలో ఏముంది? నిర్దోషమైన అమూల్యమైన రక్తం చేత, క్రీస్తు రక్తం చేత విమోచించబడతారు. సో దేవుని బిడ్డలమైన మనం ఆయన రక్తం చేత మనం పవిత్రపరచబడతాం. ఈ మాట యోహాన్ గారు రాస్తారు. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో, యోహాన్ సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో. ఈ రేపు మనం ధ్యానం చేద్దాం. చదవండి ఒకసారి. ఇది రేపు మనం చదువుకొని వస్తే యోహాన్, మొదటి యోహాన్ 1:7 కాదు, మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక, యోహాన్ పత్రిక, మొదటి యోహాన్ పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం, 7వ వచనం. మనమును వెలుగులో నడిచినాడు, మనము అన్యోన్యమైన సహవాసం గలవారు. ఆయన కుమారుడైన యేసు రక్తం, ద బ్లడ్ ఆఫ్ జీసస్, మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అనగా యేసు రక్తం ఏం చేస్తుందట? ప్యూరిఫైస్ us ఫ్రమ్ ఆల్ సిన్. ఆల్ సిన్ ఏంటిది అర్థం? మనం ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలంట? సహవాసం, అన్యోన్యమైన సహవాసం. ఇదేంటో మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం కూడా, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక చూసారా, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇదేంటో రేపు ధ్యానం చేద్దాం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల అంటే ఏంటి? అంటే చాలాసార్లు మనం పాపి అని ఒప్పేసుకోవడమే కాదు, మనం చేసిన తప్పేంటో మనకు తెలుసు కాబట్టి పశ్చాత్తాపడి ఆ తప్పుని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. లేక మనం పాపులు అని మన పాపములను అని అన్నాడు అంటే ఏంటి? వాట్ ఎవర్ ద సిన్ యూ హ్యావ్ డన్, దట్ యూ నో, నీకు తెలిసిన పాపం, నీకు చేసే తప్పు చేసినప్పుడు ఆ పాపమును కూడా క్రైస్తవులు కూడా, దేవుని బిడ్డలు రక్షించబడి కూడా కొన్నిసార్లు పొరపాటు చేస్తే ఆ విషయంలో కూడా నువ్వు పశ్చాత్తాపడాలి. ఈ విషయం ఎందుకంటే యేసు రక్తం ద్వారా మనం ఎలా పవిత్రపరచబడతాం? లోకంలో ఉన్న పాపులందరూ యేసు రక్తం ద్వారా ఎలా పవిత్రపరచబడతారు? కొంచెం ఇంకా డీప్ స్టడీ రేపు చేసి, రేపు పరిశుద్ధత గురించి, యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని అర్థమైపోయింది, ఆయన రక్తం ఎలా పరిశుద్ధపరచుదో మనం విని పరిశుద్ధ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్దాం. దాంతో ముగిద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు ఎన్నో వందనాలు. మంచి మాటలు, మీరెవరు, దేవుడు ఎవరు, అసలు దేవుడికి ఉండవలసిన గుణలక్షణాలు ఏంటి, దేవుడని ఎవరిని అంటారు, ఇవాళ చాలా అద్భుతమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ బిడ్డలు కూడా ఎంతో ఓపికగా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ లైవ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ ప్రియుల్ని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. మీ రాజ్యం అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా మేము పరిశుద్ధంగా ఉండాలని మీ కోరిక. అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధమైన బ్రతుకుని, పరిశుద్ధమైన తలంపులు మాకు దయచేయండి. పరిశుద్ధంగా మేము నడిచి ఆ పరిశుద్ధ లోకమునకు, పరిశుద్ధ పట్టణమునకు, పరిశుద్ధ దేవుడైన మిమ్మల్ని కొనియాడి కీర్తించి ఘనపరచం. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని చక్కటి పునాది వేయబడక మునిపే మమ్మల్ని క్రీస్తులో మీరు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ఎంత మంచి దేవుడు, మీకు స్తోత్రం. మీ ప్రియ కుమారుడు ద్వారా మమ్మల్ని నిర్దోషులుగా పరిశుద్ధి చేయడం, ఆయన రక్తం ద్వారా మేము విశ్వసించడం వల్ల ఆయన మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, నిర్దోషులుగా చేసి, పాపం లేని వారిగా చేసి, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించడానికి కృపదాయి ఎత్తబడిన వాక్యం మన హృదయాలు ఫలింపజేసే వాక్యాన్ని నడిపించమని, రేపు పరిశుద్ధత గురించి ఇంకా లోతుగా మేము స్టడీ చేయడానికి, ఇంకా మేము కూడా అందరం కూడా క్రైస్తవులు కూడా చాలామంది అపరిశుద్ధంగా బ్రతుకుతూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ మీకు దుఃఖాన్ని కలిగించి, కనుక ఏ విధంగా మేము పవిత్రపరచబడగలం, ఒకసారి రక్షించబడి కూడా పాపములు పడతాడా, ఈ విషయాలన్నీ కూడా మాకు అర్థం చేయించి రేపటి దినం మళ్ళీ కలుసుకోవడానికి కృప దయచేయండి. మీ బిడ్డలకు మంచి ఆరోగ్యమేమి, నెమ్మదిమని, సుఖనిద్ర దయచేయండి.
అనారోగ్యాలు బాగు చేయండి, అస్వస్థతలో ఉన్న వాళ్ళు బాగు చేయండి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు విడిపించండి. ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మీ బిడ్డల్ని బలపరిచి మీ రాజ్యం వరకు సిద్ధపరచండి. యేసు పరిశుద్ధమైన నామములో మీకు కలిగినంత బ్రతుకులాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వరకు ప్రేమ, పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్, ఐ లవ్ యూ. చాలా వందనాలు. లైవ్ ప్రోగ్రామ్ ప్రతిరోజు లైవ్లో రాత్రి 9 నుంచి 10 గంటల వరకు. ఇంకా అందరినీ ఇన్వైట్ చేస్తున్నందుకు వందనాలు. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చాలా వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, మీ కామెంట్స్ బట్టి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నందుకు కూడా వందనాలు. ఒకవేళ చేయకపోతే మాత్రం తప్పక షేర్ చేయండి. మీరు ఇతరులకి చెప్పి ఆహ్వానిస్తూ ఈ లైవ్ని వీక్షించమని చెప్తున్నందుకు వందనాలు. ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ చెప్పమని అడుగుతుంది. సో ఐ లవ్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ నైట్ స్లీప్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కూడా తప్పక కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. గుడ్ నైట్. ప్లస్ మీకు గుడ్ నైట్ చెప్పండి.